hearty welcome to When Cup Chicken presents the #1 student show on ETV. ఫుల్ జోష్ తో, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో, ఫుల్ అల్లరితో మా కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు గుంటూరులో. రెడీయా? క్రేజీ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ కి క్రేజీగా ఆన్సర్ చేయండి. కాలేజ్ కి మీరే ప్రిన్సిపాల్, లేకపోతే పైన ఏదైనా అయితే ఎలాంటి రూల్స్ పెడతారు? ఫోన్స్ అలౌ చేస్తాం. ల్యాబ్ లో కూర్చొని రీల్స్, ఎగ్జామినేషన్ లో కూర్చొని బ్లాగ్స్, హౌ టు మేక్ బాత్రూమ్ టైల్స్. కాలేజ్ క్యాంటీన్ లో ఫుడ్ ఫ్రీ. ఏం తింటావు కాలేజ్ లో ఫ్రీగా ఇస్తే? మా కాలేజ్ లో ఏం పెడితే అవే. అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇస్తాం. యూనిఫామ్ తీసేస్తాం. బట్ యూనిఫామ్ ఇస్ గుడ్. ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ ఉంటుంది ఆ యూనిఫామ్ లో. డోంట్ యు ఫీల్ సో? ఆ యూనిటీ వద్దు. అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడొద్దు అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. కానీ నాకు నీ రీజన్ అర్థమైంది. ఆ పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే కదా ఫ్రెండ్షిప్, అప్పుడే కదా డెవలప్మెంట్ జరుగుతుంది అని. నైస్ పాయింట్ నారన్న. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. నాకు ఒక మాట ఇస్తావా? నా మనసే ఇచ్చిన, నా మాట ఏంటి ఇంకా. ఈరోజు మమ్మల్నే గెలిపియాలి, మాకే ప్రైజ్లు ఇవ్వాలి. నువ్వు ఎంతే అందంగా నవ్వుతావు అంటే నిన్నే గెలిపిస్తా. ప్రైజ్లు ఆడుకొని గెలుచుకోవాలమ్మా, ఇలా అడుక్కోకూడదు. నువ్వు మెల్లగా నువ్వు చీచే నా చోవాలంటే అది చీచేది. ఏంటి రవి మా వైపు నడని జలసియా? రవి ఇంట్లో ఏసీయే లేదు, మాకు జలసి లేదు. మరేంటి ఓడిపోతారని భయమా? మా కాంపౌండ్ లో కుక్కకే లేదమ్మా. ఆమె అడిగింది నీకు, మీ కాంపౌండ్ లో కుక్క కాదు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మా కుక్కకే లేదంటే మాకు లేదండి. మీ కుక్కకి లేదంటే మీకు లేదా? తెలుసా? ఓ సారీ, కుక్కలకి తెలియదు అన్నావు కదా. పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చిన వంటలు అన్నారు, మీరేంటే మాకు చెప్పేది? పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చిన వంటలు. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటా మే ఈ రోజు మీతో బెస్ట్ అని మేము చెప్పించుకుంటాం. మేము ఫ్యాకల్టీకే విష్ అయ్యాం, మిమ్మల్ని ఏంటి గ్రేట్ అనేది. అల్లు అర్జున్ కల్లు శిరీష్ కి తేడా తెలీదు, మీరు మాకు డైలాగులు వేస్తున్నారు. డైలాగులు చెప్పడం కదమ్మా, ఈరోజు మా దమ్మేందో చూపిస్తాం. మేమేం రానా దగ్గుబాటిని ఏం చూపించాం, మేము మా దమ్మే చూపిస్తాం. అందరికీ ఉంటుంది దమ్ము, కానీ కరెక్ట్ టైంలో ఆ దమ్ము చూపెట్టే టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ నేను తీసుకొస్తా. గేమ్ ఆడదాం, గేమ్ లో గెలిచిన తర్వాత మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, పికప్ ది బాల్. ఆ బాల్ తీసుకొని నా చేతిలో ఎవరైతే ఫస్ట్ పెడతారో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. 3 సింపుల్ ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పారు అని అంటే 2 చెప్తే మీరు రౌండ్ విన్ అయిపోతారు. కానీ అక్కడికి వెళ్ళి బాల్ తీసుకొని ఇక్కడికి వచ్చే వరకు ఒక పాట ప్లే అవుతూ ఉంటది. పాట ప్లే అవుతున్నంతసేపు మీరు బాల్ ని కాపాడుకోవాలా, అవతల వాళ్ళు బాల్ ని లాక్కోవడానికి ట్రై చేయాలా. పద్ధతిగా బాల్ ని తీసుకొని నా చేతిలో పెట్టండి. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మ్యూజిక్ వినండి, జాగ్రత్తగా వినండి. ఒకటేసారి వస్తుంది, వినండి. మీరు చెప్పకపోతే మిమ్మల్ని అడుగుతా ఆన్సర్, మీరు కూడా జాగ్రత్త వినండి. మ్యూజిక్. 10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు, పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు. ఎత్తు
ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు. క్వశ్చన్ ఏంటంటే ఇందులో జీవుల పేర్లు కొన్ని వచ్చాయి. యానిమల్స్, ఇన్సెక్ట్స్ ఆ పేర్లు వచ్చినాయి. ఏవేవి వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, కరెక్ట్ నంబర్ చెప్పండి. పాట ఎంతవరకు అయితే ప్లే అయిందో అంతవరకే. 2 షూర్ 2 ఓకే 2 ఫ్రీజ్ అయిపోయింది. మీరు కూడా విన్నారు కాబట్టి జీవులు ఎన్ని వచ్చినాయి, అవి ఏవేవి? 1 అడవి పులి ఒకటే వచ్చింది. మీరు 2 అంటున్నారు, మీరు 1 అంటున్నారు. ప్లే ది సాంగ్. 10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు. ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు. అడవి పులి, పాము, ఎద్దు 3 వచ్చాయి. మీరు చెప్పినవి 2, మీరు చెప్పినవి 1 కాబట్టి ఇద్దరికి పాయింట్ పీకింది. సెకండ్ క్వశ్చన్ అన్న జాగ్రత్త విని ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ కి ఇక్కడ నుంచి నువ్వు, ఇక్కడ నుంచి నువ్వు. 3, 2, 1 గో. ఆ కుర్చీని ఇప్పుడు మీకు పాయింట్ వస్తారా చూద్దాం. మిమ్మల్ని అడుగుతున్నా ఆడియో. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ 2 చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం. క్వశ్చన్ అడుగుతున్నా. ఈ పాటలో హీరోయిన్ చాలా సార్లు ఇష్టం 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 అన్నది. ఎన్నిసార్లు ఇష్టం అన్నది? 7. ఏవేవి? గోరుముద్దలు ఇష్టం, గోరింటాకు ఇష్టం, 2 జల్లు అంటే ఇష్టం. ఓకే, ఇలా 7 టైమ్స్ చెప్పిందా? 7 ఇస్ ది కౌంట్. ఓకే, వాళ్ళది రాంగ్ అయ్యి మీది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. చెప్పండి ఎన్నిసార్లు ఇష్టం అన్నది? 8. ఓకే, మీరు 7, మీరు 8. ప్లే. చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం, కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం, పళ్ళోకెళ్ళే వేళ 2 చెళ్ళు అంటే ఇష్టం, బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం, కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం, పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం, అంతకంటే నేను అంటే నాకు ఇష్టం. 7 is the right answer. ఒంట్లో వేడికే పెంచుతోంది నాడికే. థర్డ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. రౌండ్ విన్ అయ్యే అవకాశం, మళ్ళీ డాన్స్ చేసే అవకాశం. వాళ్ళు చెప్పకపోతే మీ దగ్గరకు వస్తా. ఆలోచించండి మీరు కూడా. ఆడియో ప్లీజ్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. ఈ పాటలో కొంతమంది అమ్మాయిల పేర్లు వచ్చాయి. ఎన్ని వచ్చాయి, ఏవేవి వచ్చాయి? 3 గర్ల్స్ నేమ్స్. షోరా? 4. 3 or 4 ఫైనల్? 4. 4 అమ్మాయిల పేర్లు వచ్చాయి. వాళ్ళది రాంగ్ అయ్యి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. 3 షోరా? 3, 4. 3 అయితే డ్రా అవుతుంది, 4 అయితే విన్ అవుతుంది. ఇది ఇద్దరి రాంగ్ అయితే మీరు రౌండ్ విన్ అవుతారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ 1 పాయింట్ ఉంది. ప్లే. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. శృతి అండ్ లయ 4 వచ్చాయి కాబట్టి మీరు చెప్పిన 3 డాన్స్ గెలిచారు. రౌండ్ విన్నర్.
కి కిడ్స్ కాలేజ్ నుంచి ఇప్పుడు మీ ఐదుగురు మధ్యలో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇట్స్ నాట్ ఎ డాన్స్ కాంపిటీషన్, ఇట్స్ ఎ ప్లేస్మెంట్ కాంపిటీషన్. పాట వస్తుంది, ఉన్న చోట డాన్స్ చేస్తారు. పాట ఆగిపోయిన తర్వాత అక్కడ నుంచి కదిలి దగ్గరలో ఉన్న స్టూల్ మీద కూర్చుంటారు అనమాట. ఐదుగురు ఉన్నారు, 4 స్టూల్స్ పెడతా. అలా 1 by 1 ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు విన్నర్. ఇవన్నీ డాన్స్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి మీ కంటికి కంతలు కట్టేస్తాం. మీరు స్టూల్ కోసం వెతుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు. ఎవరికైతే స్టూల్ దొరికిందో వాళ్ళే మహారాణి. అన్ని మాట్లాడుతున్నాడు వీడు. సెకండ్ రౌండ్ అనౌన్స్ చేస్తలేరు రా ఏంటి అని చేస్తున్నా. ఆ టైం వచ్చింది. అట్లా ఉంటది మనతోని. ఓకే, ఇప్పుడు ఉన్న చోటే డాన్స్ చేయండి పాట ఆగే వరకు. మ్యూజిక్. సాంగ్ నంబర్ 1. అమ్మా డాన్స్ చేయి, డాన్స్ చేయి. పాట ఆగిన తర్వాత వెతుకు. డాన్స్ చేయి. షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్ గెలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్. నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు. నూకేసి కూర్చో, నూకేసి కూర్చో. ఇంకోటి ఉంది, వెతకండి. ఇంకోటి ఉంది. ఎవ్వరు తీయద్దు. ఉండదు ఉండదు. నువ్వే ఫస్ట్ బయటికి వెళ్ళిపోతావని అనుకోలేదు. బట్ సూపర్ డాన్స్, వెరీ గుడ్ డాన్స్. నిల్చోండి, అందరు నిల్చోండి. మళ్ళీ చైర్లు తీసేస్తున్నారు. ఇప్పుడు 3 చైర్లే ఉంటాయి. బంగారు లేడీ తెస్తవా బాబా.
నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తా. ఒకటే ఉంది. ముక్కలాట కన్నా ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్నా ఎంగిలాట సూపర్, గోల్డన్ని ఆటల్ని పొట్టెట్టి నేర్పిస్తానే. థ్యాంక్ యూ ఫర్ యూర్ సర్వీసెస్. కంగ్రాచులేషన్స్. కంటి గంతలు తీసేయండి అందరూ. ఆ బెలూన్లు కట్టండి. మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల వాళ్ళ బెలూన్ ని పగలగొట్టాలి. చేతులతో లాగడం, పుష్ చేయడం మాత్రం చేయదు. యూర్ ఐదర్ హోల్డింగ్ యువర్ డ్రెస్ ఆర్ హ్యాండ్స్ బ్యాక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అటాక్. చేతులు చేతులు. అరే Congratulations to the winner! First prize and second prize. ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా ఇది నా అడ్డా. మీకు టోపీలు పెట్టాం, బాల్స్ ఇచ్చాం. ఆడ బౌన్స్ చేయండి ఆ టేబుల్ మీద. అది డైరెక్ట్ టోపీలు వేసుకోండి. టోపీలు వేసుకున్న తర్వాత చేతులు వాడకుండా ఆ జార్లో వేసేయండి. మీరు ఈ జార్లో, మీరు ఈ జార్లో వేయాలి. ఫైనల్ గా ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ జార్లో వేస్తుందో వాళ్ళ విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం.
అప్. అమ్మా టోపీ ఎన్నోసార్లు బాల్ పడ్డది కానీ జార్లోకి వెళ్ళిన ఒక్క బాల్ మాత్రం చేయితోని స్వాహ అనేసారు. క్లియర్ కట్ గా నేను స్టార్టింగ్ లోనే టోపీ పెట్టుకొని ఆడ బౌన్స్ అయిన బాల్ చెయ్యి వాడకుండా జార్లో వేయాలి అని చెప్పిన, క్లియర్ కట్ గా చెప్పిన. కానీ మీరు చెయ్యి వాడేశారు, కానీ ఇక్కడ వేసినప్పుడు చెయ్యి వాడకుండా వేశారు కాబట్టి ఈ ఒక్క పాయింట్ కౌంట్ చేసి రౌండ్ విన్నర్స్ కి కిడ్స్ కాలేజ్ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గదలే ఈటీవీ 30 years జర్నీలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత గారు. Congratulations. Thank you so much. Alright, so super episode comes to an end. Mali next episode kalsukundam. Until then, keep watching when Cop Chicken presents the one and only student show.